నమస్కారం S9 సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బల్సులమ్మ తల్లి దసరా మహోత్సవాల బ్రోచర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే. కడకట్లలో ఘనంగా గణనాథుల నిమజ్జనం. 63% స్మార్ట్ కార్డులు పంపిణీ చేశాం. MRO సునీల్ కుమార్. తాడేపల్లిగూడెం పురదేవత దసరా ఉత్సవాలు ఈ నెల 22వ తేదీ నుంచి ప్రారంభం అవుతున్నట్లు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పురదేవత బల్సులమ్మ వారి దసరా మహోత్సవాల సందర్భంగా దసరా ఉత్సవాల పోస్టర్ ను ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, చైర్మన్ వలవల మల్లికార్జునరావు వారి కార్యాలయాల్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ నెల 22 నుంచి మొదలవుతున్న దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులందరూ అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకుడు తాతాజీ, కూటమి నాయకులు పాల్గొన్నారు. జై బల్సులమ్మ తల్లికి, అమ్మగన్నమ్మ తల్లికి. ఈ నెల 22వ తారీఖు నుంచి బల్సులమ్మ తల్లి ఉత్సవాలు 22వ తారీఖు నుండి ప్రారంభం జరుగుతుంది. ఈ సందర్భంగా మరి ఒక పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. అలాగే మన శ్రీరంగం అంజిబాబు గారు, అలాగే జగన్నాథరాజు గారు, రాంపండు ఈవో గారు, అలాగే గతంలో కూడా అక్కడ పాతూరు యూత్ కూడా చాలా యాక్టివ్గా మరి బొలుసులమ్మ తల్లి ఉత్సవాల సందర్భంగా అక్కడ సర్వీస్ చేయడం జరిగింది. మరి దసరా ఉత్సవాల్లో భాగంగా అక్కడ ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా అన్నదాన కార్యక్రమం కూడా చాలా వైభవోపేతంగా అమ్మవారికి చేయడం జరుగుతుంది. అలాగే 325 రూపాయలు టికెట్ తోటి కుంకుమ పూజ 11 రోజుల పాటు ఏర్పాటు చేయడం జరిగింది. అది తాడేపల్లిగూడెం పట్టణంలోని అలాగే పరిసర ప్రాంతాల్లోని ప్రజలంతా కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా మరి సిటీ కేబుల్ ద్వారా అందరినీ కూడా కోరుతున్నాము. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ తాడేపల్లిగూడెం అర్బన్ మండలంలో చురుగ్గా సాగుతుందని తహసీల్దార్ ఎం సునీల్ కుమార్ తెలిపారు. బుధవారం తాడేపల్లిగూడెం తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. అర్బన్ రూరల్ మండలానికి సంబంధించి 54,287 కార్డులు మంజూరైనట్లు తెలిపారు. 33,780 కార్డులు లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. మరో 20,537 కార్డులు అందజేయవలసి ఉందన్నారు. తద్వారా 63% లక్ష్యం సాధించినట్లు వివరించారు. కాగా ఎర్ర కాలువకు వరద ఉధృతి పెరిగిందని, మాధవరం నిడదవోలు మధ్య వంతెన దిగువ నుంచి వరద నీరు ప్రవహిస్తుందని, నిడదవోలు తాడేపల్లిగూడెం వచ్చే ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా గమ్యస్థానాలకు చేరుకోవాలన్నారు. ప్రస్తుతం 2,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసినట్లు తెలిపారు. వరద ఉధృతి దృష్ట్యా సిబ్బందిని ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నామన్నారు. తాడేపల్లిగూడెం అర్బన్ మరియు రూరల్ కలిపి మొత్తం 54,287 స్మార్ట్ రైస్ కార్డు రావడం జరిగింది. ఇప్పటి వరకు 33,780 కార్డులు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇంకా కూడా 20,507 కార్డులు ఉన్నాయి. దయచేసి ఈ నెల రేషన్ తీసుకునే వాళ్ళందరూ కూడా సంబంధిత రేషన్ షాప్ డీలర్ వద్ద కానీ లేదంటే గ్రామ రెవెన్యూ అధికారి వద్ద కానీ మీ యొక్క స్మార్ట్ కార్డుని తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎర్ర కాలువ ఉధృతి పెరిగింది. ఒక 2,000 క్యూసెక్స్ వదలడం జరిగింది. ప్రస్తుతానికి ఎటువంటి ప్రమాదం లేదు. నిరంతరం కూడా దాన్ని పర్యవేక్షిస్తున్నాం ఎటువంటి ఇబ్బంది లేకుండా. అదేవిధంగా మాధవరం నుంచి నిడదవోలుకి వెళ్ళే దారిలో ఈ వాటర్ ఫ్లో వెళ్ళటం జరిగింది. ప్రయాణికులు ఎవరు కూడా రాకపోకలు సాగించకుండా అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి పర్సనల్ ఎంగేజ్ చేయడం జరిగింది. దయచేసి ప్రజలు ఎవరో కూడా కొద్ది దూరం అయినా కానీ తిరిగి వెళ్ళడం తప్ప ఆ విధంగా వెళ్ళటానికి ప్రయత్నం చేయవద్దని చెప్పి తెలియజేస్తుంది. పెంటపాడు గ్రామం స్థానిక సంఘం మేడ వద్ద 15వ ఆర్థిక సంఘం నిధులు
9,60,00,000తో నిర్మించనున్న సీసీ డ్రైన్ కి తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే శ్రీనివాసు మంగళవారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఎస్సీ హాస్టల్ సందర్శించి విద్యార్థులను కలిసి వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. పెంటపాడు మండలం పెంటపాడు గ్రామంలో స్థానిక సంఘం మేడ వద్ద 15వ ఆర్థిక సంఘం నిధులు 9,60,00,000 రూపాయలతో నిర్మిస్తున్న సీసీ డ్రైనేజీ పనులకు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మంగళవారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఎస్సీ హాస్టల్ సందర్శించి విద్యార్థులకు పరుపులు దుప్పట్లు పంపిణీ చేశారు. హాస్టల్లో వారికి అందుతున్న సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హాస్టల్లో చదువుతున్న పేద విద్యార్థులను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సూర్యకళ, ఎంపీడీఓ సత్యనారాయణ, జనసేన నాయకులు లక్ష్మణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నూటికి 100 పుట్టినరోజు జరుపుకోవాలని, ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఆ భగవంతుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన ఎండిఓ గారు పెద్ద మనసు చేసుకుని ఎవరైతే హాస్టల్లో వెనుకబడిన తరగతిలో ఉన్నటువంటి పిల్లలందరికీ ఆర్థికంగా నలిగిపోయిన కుటుంబాలందరికీ ఆదుకునే విధంగా 1,10,000 రూపాయల దాతృత్వంతో ఇవాళ పరిమేళలోనూ ఇక్కడ కలిపి 1,10,000 రూపాయలు విలువైనటువంటి పరుపుల్ని అదేవిధంగా తలగల్ని ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే పిల్లలు కింద పడుకుని ఇబ్బందులు పడుతున్నారని చెప్పి ఆయన మనసు చెల్లించి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టినందుకు ఆయన కూడా అభినందన తెలియజేసుకుంటూ ఇలాంటి చేసే కార్యక్రమాలు చేసేందుకు భగవంతుడు ఆయనకి పూర్తిగా మరి అవకాశం కూడా ఇవ్వాలి. ఎందుకంటే డబ్బు లేకుండా ఏది చేయలేం. ఆ డబ్బు ఉంటేనే మన ఏదైనా అవకాశం భగవంతుడు ఆయనకి ఇవ్వాలని ఇచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని 10 మందికి సహాయపడే విధంగా మన జీవితాన్ని వెళ్ళిపోయే విధంగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి పవన్ కళ్యాణ్ గారికి పెంటపాటు తరఫున మరి కూటమి తరఫున అందరూ కూడా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తాడేపల్లిగూడెం 28వ వార్డు కడగట్ల కాలవగట్టున వినాయక చవితి వేడుకలు కుమ్మర శాలివాహన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. 7 రోజులు పూజలు అందుకున్న గణనాథుని బుధవారం అత్యంత ఘనంగా నిమజ్జనం చేశారు. 28వ వార్డు కడగట్ల కాలవగట్టున 59 సంవత్సరాలుగా వినాయక చవితి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. 7 రోజులు స్వామివారికి ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. 7 రోజుల పూజల అనంతరం పట్టణంలో పురవీధుల్లో ఊరేగించి ఏలూరు ప్రధాన కాలువలో గణనాథుని నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో కుమ్మర శాలివాహన సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. మరి ఏదైతే ఈరోజు కుమ్మరి శాలివాహన ఇటుక వ్యాపార వర్తక సంఘం వారి ఆధ్వర్యంలో మరి గత 59 సంవత్సరాలుగా గణపతి నవరాత్రుల మహోత్సవంలో ఎంతో రంగరంగ వైభవంగా చేస్తా ఉన్నారు. మరి అందులో భాగంగా మరి ఈ రోజున మరి గణపతిని మరి మేళ తాళాలతో మరి ఈ రోజున ఊరేగింపు కార్యక్రమం చేస్తా ఉన్నారు. మరి అందులో భాగంగా రేపు రాబోయే రోజుల్లో కూడా సుమారుగా 5,000 మందితో అన్నదాన కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతూ ఉంది. మరి ఈ రోజున మరి ముందుగా చెప్పాలంటే కూటమి ప్రభుత్వానికి ముందుగా మా హిందూ ధర్మం తరపున ముందుగా వారికి నమస్కారం చేస్తా ఉన్నాం. ఎందుకంటే గత దుర్మార్గమైన ప్రభుత్వం మరి వినాయక చవితి చేసుకునే పరిస్థితి ఉండేది కాదు. మరి ఏదైనా వినాయక చవితి చేసుకోవాలంటే ఏ రోజుగా రోజు చలాలా కట్టే పరిస్థితి ఉండేది. మరి అదేవిధంగా చూస్తూ ఉంటే వినాయక చవితి ఊరేగింపు కూడా చేసుకునే పరిస్థితి ఉండేది కాదు. మరి ఈ రోజున మరి నారా లోకేష్ గారు మొన్న ఒక ప్రకటన చేశారు. మరి ఏదైతే ఎవరైతే వినాయక చవితి చేసుకుంటున్నారో మరి ఎవరో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఏదైతే విద్యుత్తు ఉపయోగించుకుంటారో వారెవరో కూడా డబ్బులు కట్టవలసిన లేదని కూడా వారు ప్రకటించడం జరిగింది. అదే విధంగా చూస్తే చలానా కట్టవసరం లేదు అని కూడా
ప్రకటన జరిగింది. వారికి కూటమి ప్రభుత్వానికి నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి ముందుగా మా యొక్క నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. వాటిలో కడకట్ల కాలవట్టు వద్ద శ్రీ కుమ్మర శాలివాహన సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి 59వ వార్షికోత్సవం సందర్భంగా ఈ రోజు అనగా 8వ రోజు స్వామివారి ఊరేగింపు బ్రహ్మాండమైన మేళతాళాలతో బాజా భజంత్రీలతో ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. స్వామివారికి అన్న సమాధానం కార్యక్రమం జరుగును. 50 మంది కూడా స్వామివారి ఈ వార్డులో ఉన్నటువంటి ప్రజలు, అలాగే తాడేపల్లిగూడెంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని ఈ 9 రోజులు కూడా స్వామివారికి పూజలు చేయడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా రేపు కలుసుకుందాం.